నిజామాబాద్ యార్డుకు ఆమ్చూర్ రైతులు అమ్ముకోవడానికి వస్తారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో మాత్రం ఆమ్చూర్ క్రయ విక్రయాలు కొనసాగుతాయి. ఆమ్చూర్కు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు మధ్యవర్తులు ఏకం కావడంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు అంటున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ నుండి మరింత సమాచారాన్ని 99 టీవీ ప్రతినిధి మోహన్ అందిస్తారు. రెండో అతిపెద్ద మార్కెట్ యార్డ్ అయినటువంటి నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి ఆమ్చూర్ రైతులు పంటను తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు చెప్తాడు. ఇక్కడికి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, సిరిసిల్ల, అలాగే సిద్దిపేట జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఔరాద్ నుంచి కూడా ఆమ్చూర్ రైతులు ఇక్కడ వచ్చి తమ పంటను అమ్ముకోవడం జరుగుతుంది. అయితే తాము కష్టపడి తీసుకొచ్చి ఆమ్చూర్కి తగిన ధరలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. చింతపండుకు బదులుగా వంటల్లో ఆమ్చూర్ను వాడుతారు. అయితే గత ఏడాది ఆమ్చూర్కు ధర 30,000 రూపాయలుగా ఈ మారు మాత్రము 25,000 పైసలకు పలుకుతుంది. అయితే నిజామాబాద్ మార్కెట్లో దళారులు వ్యాపారులు ఏకమై ఒక ముఠాగా ఏర్పడి ఆమ్చూరుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులకు నిండా మోస్తున్న పరిస్థితి ప్రధానంగా నెలకొంది. అయితే క్వింటాల్కు 30,000 ధర ఉండగా ఇక్కడ 20-25 మాత్రమే పంట దళారు వీళ్ళకు రేటు కట్టిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నాణ్యతను సాగుగా చూపి కనిష్టంగా 18,000 ధర మాత్రమే ఇస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే కొందరికి మాత్రము 25,000 వరకు ధర వస్తుండగా ఎక్కువ మంది రైతులకు 15,000, కొందరికి మాత్రము 25,000 వరకు ధర వస్తుండగా ఎక్కువ మందికి రైతులకు మాత్రము 15,000 వరకు మాత్రమే చేతికి వస్తుండటంతో ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. అది చేసేది ఏమీ లేక రైతులు ఎంతో కొంత అమ్ముకొని కూలీల ఖర్చులు, రవాణా ఛార్జీలు, మామిడి తోటల అద్దెల మీద పడి తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే కనీసం మార్కెట్లో దళారుల మోసాలకు పాల్పడుతున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రధానంగా రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. మనతో పాటు కొంత రైతులను వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదొక కుప్ప 17,000 రూపాయల చెట్టు. అది 35,000 పోకుంటే మాకు ఖర్చులు అనేవి ఏం రావు. ఇప్పుడు కూలీలకు ఇవ్వాలి, కూలీలకు ఖర్చులు ఇవ్వాలి, చెట్టు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు తీసుకొచ్చడానికి బండి కిరాయి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ అదానికి ఆ కుప్ప అమ్మితే మాకు ఒక 3,000-4,000 కుటుంబం వస్తే రావు. అందుకు ఈ ప్రభుత్వం చర్య తీసుకొని మాకు కొంచెం ఆర్థిక సహాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అయితే మేము 8 బస్సులు తీసుకొచ్చినాం. ఈసారి వానలు వడగలు బాగుండి అన్ని కాయలన్నీ రాలిపోవడం వలన చాలా నష్టం పోయింది. క్వింటల్కు 30-35 దాకా ఉంటే మాకు ఇబ్బంది కలుగుతుంది. ఆమ్చూర్ రైతుల యొక్క ఆవేదన. మార్కెట్ యార్డ్లో దళారులు అట్లాగే వ్యాపారులు ఏకమై తమ నడ్డి విరుస్తున్నారని వీళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. కెమెరా నాగేష్తో కలిసి మోహన్, 99 టీవీ నిజామాబాద్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ